धरानी वजीर आला रेवंत रेड्डी ने आज आला ओहदेदारों का एक इजलास तलब किया, जिसमें रियासती वजीर रेवेन्यू पोंगुलेटी श्रीनिवास रेड्डी के अलावा महकमे के आला ओहदेदार मौजूद रहे। इस मौके पर धरानी पोर्टल को लेकर तबादिले ख्याल किया गया। धरानी पोर्टल की इजाद बीआरएस पार्टी का नाकाम तजुर्बा साबित हुआ, जिसमें अराजियात की फरोख्त नामुमकिन हो गई थी। अवाम परेशान थे कि कैसे उनकी जमीन गवर्नमेंट लैंड में मुंतकिल हो गई। धरानी पोर्टल की मनसूखी कांग्रेस पार्टी की जानिब से तेलंगाना असेंबली इंतखाबी मुहिम के पस मंजर में दिए गए कलीदी वादों में से एक है। ताहम वजीर आला रेवंत रेड्डी, जिन्होंने तेलंगाना के वजीर आला के तौर पर चार्ज संभाला, आज पहली मर्तबा धरानी पोर्टल का जायजा लेने के लिए इजलास तलब किया, जिसमें फैसला लिया गया कि धरानी पोर्टल के मसाइल को हल करने के लिए एक कमेटी तश्कील दी जाएगी। धरानी पोर्टल अवाम को सहूलत बहम पहुँचाने के बजाय मसाइल का घर बन गया था। ताहम कांग्रेस पार्टी ने इस इजलास में अहम तरीन फैसले लिए हैं जो अवाम के लिए मुफीद साबित होंगे। सीपी साइबराबाद कांग्रेस पार्टी के इख्तिदार पर आने के बाद आईपीएस ओहदेदारों के तबादले कर दिए गए। अविनाश मोहंती, जो 2005 बैच के ऑफिसर हैं, जिन्होंने साइबराबाद में जॉइंट कमिश्नर ऑफ पुलिस एडमिनिस्ट्रेशन के तौर पर खिदमत अंजाम दे रहे थे। कबल अज़ीं उन्होंने साइबराबाद में बतौर डीसीपी ट्रैफिक और उसके बाद डीसीपी सेंट्रल क्राइम स्टेशन हैदराबाद के तौर पर अपनी खिदमत अंजाम दी। उन्हें ये एजाज हासिल है कि उन्होंने ऑनलाइन माइक्रो लोन ऐप केसेस के खिलाफ क्रैक डाउन करते हुए इसकी जड़ें चीन तक होने का पता चलाया। साथ ही उन्होंने सनसनीखेज कारवी स्टॉक ब्रोकिंग स्कैम का भी पर्दाफाश किया। आज उन्होंने साइबराबाद के नए कमिश्नर ऑफ पुलिस के तौर पर चार्ज संभाला और सहाफियों से बातचीत करते हुए कहा कि साइबर क्राइम, माशी जराइम के अलावा ट्रैफिक की बेकायदियों को दूर करने की हत्तल इम्कान कोशिश की जाएगी। నా పేరు నవీన్, ఈమె పేరు యాదమ్మ. మేము మాల్తుమ్మేద గ్రామము, నాగిరెడ్డిపేట మండలము, కామారెడ్డి జిల్లా నుంచి వచ్చాము. ధరణి వెబ్సైట్లో మా మామగారు ఉన్నటువంటి ఆస్తి మొత్తము వేరే పాలన మీదకి చేశారు. ఇది ఎంతవరకు కలెక్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళినా, ఆర్డీఓ ఆఫీస్కి తీసుకెళ్ళినా, ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకెళ్ళినా మాకు పరిష్కారం రాలేదు. తిరిగి మా కాళ్ళే అరిగిపోయినాయి. మాకు ఎవరు కూడా న్యాయం చేయట్లేదు. ఈ ధరణిలో మొత్తం ధరణి పోర్టల్ మొత్తం కూడా దొంగ చూడు. ఉన్న వాళ్ళేమో లేని వాళ్ళు అయినరు, లేని వాళ్ళ మీదనేమో పట్టాలి. రోడ్ల మీద తిరిగేటోళ్ళకేమో పట్ట పాస్బుక్లు వచ్చినాయి. పట్ట పాస్బుక్లు మా దగ్గర ఉంటే మేము రోడ్డు మీద తిరుగుతున్నాం. ఇది కలెక్టర్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆర్డీ ఆఫీస్కి తీసుకెళ్ళినా ప్రయోజనం లేకపోయింది. మన ఏమంటారు మండల ఆఫీస్కి తీసుకెళ్ళిపోయినా కూడా న్యాయం జరగలేదు. ఆఖరికి మాకు దిక్కులేని స్థితిలో కోర్టులో కేసు వేసినా కూడా మాకు ఈ భూమి రావట్లేదు. ఇక్కడ 2 ఎకరాలన్నర భూమి ఉన్నది. ఈ 2 ఎకరాల భూమి ధరణి పోర్టల్లో మాకు అది ఇంద్రమ్మ రాజ్యంలో మాకు ఇచ్చారు. ఇగో 220 గుంటలు ఇది మాకు ఇంద్రమ్మ ఇచ్చారు అప్పుడు మా మామగారికి. ఈ భూమి అసలు ఆన్లైన్లో కూడా చూపిస్తలేరు, ఆన్లైన్లో పెట్టనిస్తలేరు, ఏం చేస్తలేరు. ఇవన్నీ పట్ట పాస్బుక్లు మా దగ్గర ఉన్నా కూడా వేరే వాళ్ళ మీదకి సాంటపాలు చేసి ఇట్లా గరీబ్ వాళ్ళని బాగా ఇబ్బందులు పెడుతున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. కాబట్టి ఇది మన ముఖ్యమంత్రి, నూతన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి అన్న దృష్టికి తీసుకెళ్ళి మాకు ప్రజలకు న్యాయం చేస్తాడని మేము ఇక్కడికి వచ్చాము. మాకు కంపల్సరీ న్యాయం జరుగుతుందని నమ్మకం మాకున్నది. కాబట్టి మాకు 3-4 ఆడపిల్లలు ఉన్నారు. ఏం స్థితిలో ఉన్నాం కాబట్టి మా పొలాలు మాకు ఇప్పించాలని అన్నను కోరుకుంటున్నాము. ధరణి వెబ్సైట్ ఎప్పుడైతే తెచ్చిండో కేసీఆర్, అప్పటి నుంచి అన్ని అన్యాయమే. ప్రశ్నించితే చాలు, దీని గురించి ప్రశ్నిస్తే మా మామగారు 36 సంవత్సరాల నుంచి అక్కడ ఉండే భూమి తీసుకున్నారు. అక్కడ గవర్నమెంట్ మాకు ఇచ్చింది. గవర్నమెంట్ భూమి ఇచ్చినా కూడా ఆ రోజు నుంచి నేను చేసుకొని ఈమె ఉన్నా. కాబట్టి ఈ యొక్క ఎప్పుడైతే వీళ్ళు ధరణి వెబ్సైట్ చేసిరో అప్పుడే తారుమారు చేసేసారు. వీళ్ళు ఎవరు లేరు, వీళ్ళ ఆడపిల్లలు ఏం చేయలేరు, వీళ్ళతో ఏం కాదు, మీరు ఏం చేయలేరు అని చెప్పేసి వాళ్ళు భయప్రాంతులు చెప్పేసి ఊరు అంత ఒక్క దగ్గర కూర్చొని పెట్టి దండగల మీద దండగలు వేసి అవన్నీ రకరకాలుగా చెప్పిన
పరిస్థితులు చేసిర్రు మమ్మల్ని. చాలా అన్యాయమైనటువంటి స్థితిలో చేసిర్రు. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు, నేను ఏం చేయాలి, ఎవరిని అడగాలి, ఎవరి దగ్గరికి పోవాలి, ఎవరిని ప్రశ్నించాలి? ఇగో నేను ఇట్లా మాట్లాడినందుకు నా ఇద్దరు బిడ్డల పేర్లు కూడా మా అందులోకి తీసేసారు. రేషన్ కార్డులకని ఇప్పటికీ తీసేసారు. 9 ఏళ్ళ పరిపాలన నా బిడ్డల పేర్లు కూడా తీసేసారు. రేషన్ కార్డులకని తీసేసారు. నేను మాట్లాడినందుకు, అట్లా ప్రశ్నించినందుకు నా బిడ్డల పేర్లు కూడా రేషన్ కార్డులకని తీసేసారు. రేషన్ కార్డు తిరిగి పోయినా కూడా ఎవరికి చెప్పాలని అర్థం కాదు. ఏ ఆడియా ఏడా మండల ఆఫీసులో అడగాలో తెలియదు. మండల ఆఫీసు రెస్పాన్స్ ఉండదు, ఏ రెస్పాన్స్ ఉండదు. ఒక లెటర్ ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకోరు. మనం లెటర్ ఇచ్చినా కూడా తీసుకోరు. పిల్లల పేర్లు ఆధార్ కార్డులకైనా మొత్తం రేషన్ కార్డులకైనా తీసేసారు ప్రశ్నించినందుకు. ఏం పరిపాలన ఇది, ఏం అర్థమవుతలేదు. కాబట్టి మాకు ఈ యొక్క పరిపాలన మాకు ముఖ్యమంత్రి గారు మాకు మంచి న్యాయం చేశారని ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న గారు వచ్చారు. కాబట్టి ఇదంతా మీరు కూడా మీడియా మిత్రులందరూ కూడా దృష్టి తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇగో ఇవన్నీ సర్టిఫికెట్లు, ఇగో పొలం మా అప్ప పేరు మీద ఉన్నది కూడా మా ఉన్నది చూడండి. ఇవన్నీ 4 ఎకరాలు మొత్తం ఆక్రమించుకుంటారు. ఇగో కలెక్టర్ ఆఫీస్కి ఇగో చూడండి, ఇగో ఫోన్ ఇగో స్టాంప్ వేసారు చూడండి. కావాలంటే మేము ఇచ్చామా అప్లికేషన్, తిరుగుతున్నాం కానీ ఏం పట్టించుకోరు. అసలు మనతో మాట్లాడడం కూడా మాట్లాడరు. వాళ్ళు వచ్చినమా పేపర్ తీసుకున్నా ఎక్కడ వేస్తున్నారో తెలియదు. ఏం చేయాలో అర్థమవుతలేదు మాకు. కాబట్టి కంపల్సరీ మా ముఖ్యమంత్రి గారు, నూతన ముఖ్యమంత్రి గారు వచ్చారు కాబట్టి మాకు కంపల్సరీకి న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. మాకు కూడా ఒకసారి అన్నగారు పర్మిషన్ ఇచ్చి మమ్మల్ని ఒక దగ్గర పిలుచుకొని మాతో మాట్లాడితే బాగుంటుంది. ఇది మీడియా అంతా